మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 15 ఏళ్ల బాలుడి మృతిపై జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఆ బాలుడు తొక్కిసలాటలో మరణించలేదని, గుండెపోటుతో చనిపోయాడని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని మడికెరకు చెందిన నాగరత్నమ్మ మల్లేష్ దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అదే రోజు సాయంత్రం వారు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనానికి వెళ్లిన సమయంలో వారి 15 ఏళ్ల కుమారుడు మంజునాథ సడన్గా పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి, అక్కడి నుంచి స్విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మంజునాథ మరణించాడు. బాలుడు గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వాస్తవానికి ఆ బాలుడు దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ 6 సంవత్సరాల మునిపే గుండెకు చికిత్స తీసుకున్నట్లు డాక్టర్లు తెలిపారు. వాస్తవ వివరాలు ఇలా ఉండగా మంజునాథ తొక్కిసలాటలో చనిపోయినట్లు మరో ప్రచారం జరిగింది. దీనిపై ఓ మీడియా ఛానల్తో పాటు సోషల్ మీడియాలోనూ అసత్య ప్రచారం జరగడంతో టీటీడీ తీవ్రంగా స్పందించింది. టీటీడీపై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించి అవాస్తవాలు ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్తో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన ఆయన ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఏ ప్రాంతంలో అయినా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మంజునాథ అనే బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాద కేంద్రానికి వచ్చాడని, ర్యాంపుపై పరిగెత్తుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బాలుడికి సిపిఆర్ చేసి టీటీడీ అంబులెన్స్ ద్వారా అశ్విని ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. అనంతరం వైద్యులు బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయాడని తెలిపారు. మరోవైపు మంజునాథ మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా పేరు మల్లేష్ అని, మా అబ్బాయి వచ్చేసి ఎస్ మంజునాథ్ అని. తిరుమల దర్శనంకి వచ్చిండ్రి, మా భార్య వాళ్ళంతా వచ్చిండ్రి. ఆడ దర్శనం అంతా అయిపోయినాక కింద వెంగమాంబ ఆహారం కానీ ప్రసాదం కానీ పోయేదావిడ రష్లో లైన్లో తోసుకొని పోయి మనకి ఆడే స్ప్రూ పడి ప్రాణమే ఉండలేదు. తర్వాత ఆడ హాస్పిటల్కి ఎత్తుకొని పోయి పైన సిపిఆర్ చేసి ప్రెస్సింగ్ చేసి ఆమెకి సిమ్స్ హాస్పిటల్కి పంపించినారు సార్. ఇది వచ్చేసి శనివారం సంజలో 5 o'clock పైన జరిగింది సార్. 5:30 అట్లా జరిగింది సార్. మా అబ్బాయి పేరు మంజునాథ్ ఎస్ఎంఎన్ సార్. వయసు 16 ఏళ్ళు సార్. అధికారులు ఏమన్నా పట్టించుకొని వచ్చి చేశారా? సార్ అదే వచ్చి ట్రీట్మెంట్కి అంతా హెల్ప్ చేసినారు సార్ వాళ్ళు. మేము అన్నప్రాసన దర్శనం అంతా అయిపోయినాక వెంగమాంబ అన్నప్రాసన పోయినాము. వాకులు తీసినారు, ఫస్ట్ వాకులు తీసినారు, మళ్ళీ 2వ వాకులు 3వ వాకులు జనం ఎక్కువైపోయినారు. ముందుకు వెళ్ళిపోయినాడు, జనం ఎక్కువైపోయినారు. వాకులు కొట్టుకొని పడిపోయినాడు. అది ఎట్లా పడిపోయినాడో ఏమో తెలీదు. ఆ వీడియో మాకు ముందుకు ఎవరైనా దొబ్బిండారో, లేకుంటే వాడే పడిపోయినాడో, లేకుంటే జనంలో నూకి ఇది చేసిండారో తెలియదు. మేము పేదలు పడిపోయినాడు. ఆ సీసీ కెమెరాల్లో వీడియో ఏమైనా చూపిస్తే మేము మాకన్నా అర్థమైంది. ఆ టైంలో మాకు ఏం చెప్పాలో అర్థం కాదు సార్. ఆడపోయిండే ప్రాణం. మళ్ళీ ఆడ ప్రెస్ చేసి మళ్ళీ అపోలో హాస్పిటల్ వాళ్ళు ప్రెస్ చేసి అది చేసినాక మళ్ళీ ఇక్కడ పంపించినారు వాళ్ళే అంబులెన్స్ లో.